కేసీఆర్ స్పీచ్‌కి చాలామంది అభిమానులున్నారు. ఈరోజు కేసీఆర్ గారు వస్తున్నారు. కేసీఆర్ గారి స్పీచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇగో మామూలుగా ఇటువంటి చిన్న చిన్న ఈ చినుకులు పడ్డట్టు ఉంటాయి రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే. తుఫాన్ వస్తే ఎట్లుంటుందో కేసీఆర్ గారి కానీ మాటలు అట్లుంటుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఏమైందంటే జోకర్ లాగా అయిపోయింది. కనీసం ఎవరు చూసే దిక్కు లేదు. కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారంటే అందరు క్యూ కట్టుకొని ఇప్పుడు టీవీల దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే కేసీఆర్ గారి గురించి మొత్తం తెలంగాణ రాష్ట్రం వెయిట్ చేస్తూ ఉంది. చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లాగా గుర్తిస్తలేరు. వాళ్ళ తోటి సహచర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనను ముఖ్యమంత్రి లాగా గుర్తిస్తలేరు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారే అనుకుంటున్నారు. కేసీఆర్ గారు ఈరోజు రావడం అన్నది ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు సమావేశంలో ఉండేటువంటి నాయకులు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రజల రక్షణ కోసం కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు, కార్యాచరణ ఏందన్నది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ చేసేటువంటి విచ్ఛిన్నమైన ప్రజాస్వామ్య పాలనలో ఈరోజు వాళ్ళు పడుతున్న బాధలకు కేసీఆర్ గారు ఎటువంటి ఉపశమనం ఇస్తారన్నదే ఎదురు చూస్తున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి? సార్ చెప్తారు, అది మాకు బాస్ వారు చెప్తారు. కానీ వారి మాటలు అన్నవి ఒక రాష్ట్ర నాయకులే కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తారు.